తెలంగాణ కాంగ్రెస్ ను పక్కన పెట్టి డ్యామేజ్ చేయాల్సిన పని లేదు. పార్టీ నాయకులే ఈ విషయం ముందుంటారు. ఏదో పొడి చేద్దాం అనుకుంటారు కానీ అది రివర్స్ అవుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సభ్యులను సభలో లేకుండా చేయాలనుకున్నారు. కానీ దానం వంటి వారు మంత్రుల గురించి గుట్టు విప్పేశారు. జర్నలిస్టుల విషయంలో కూడా ఇదే జరిగింది. 2 మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. అందరినీ తన నియంత్రణలో పెట్టుకోవాలని రేవంత్ భావించారు. కానీ కట్ చేస్తే ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెరిగింది. అరెస్టు మాత్రమే చేస్తే 1 రోజులు మాట్లాడి ఊరుకునేవారనుకున్నారేమో కానీ అసెంబ్లీలో సీఎం స్థాయిలో ఉండి జర్నలిస్టులను గుడ్డలు ఉడదీసి కొడతానన్న మాటలు జర్నలిస్టులను తీవ్రంగా హర్ట్ చేశాయి. చాలా మంది సీఎం మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మైక్ పట్టారంటే ఎవరిని వదలరు. అవసరం లేని చోట కూడా వాళ్ళ పేర్లు తీసి తిడుతూ ఉంటారు. ఇక అధికారులు పోలీసులను కూడా ఇష్టం వచ్చినట్లు తిడుతుంటారని సొంత పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా అధిష్టానానికి చేరాయి. ఇప్పటికే జరుగుతున్న పరిణామాలపై నిఘా పెట్టిన రాహుల్ గాంధీ రేవంత్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏం చేసినా కూడా అధిష్టానానికి సమాచారం అందుతుందని తెలుస్తుంది. ఇందులో భాగంగానే జర్నలిస్టులను తిట్టిన విషయం కూడా రాహుల్ గాంధీకి తెలిసిపోయిందని సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. రేవంత్ చేస్తున్న కామెంట్స్ డ్యామేజ్ ను మరింత పెంచుతున్నాయి. అందుకే రేవంత్ రెడ్డికి మరోసారి అధిష్టానం క్లాస్ పీకింది. భాష మార్చుకోవాలంటూ కూడా క్లాస్ పీకినట్లు తెలుస్తుంది. అసలు ఈ చిల్లర భాష వచ్చిందే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి. గత 10 ఏళ్ల నుంచి ఇలాగే మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంప ముంచింది. ఇప్పటికే రాహుల్ గాంధీ రేవంత్ ను కలవడానికి కూడా ఇష్టపడలేదు. రేవంత్ తన అడ్డదిడ్డమైన మాటలతో మరోసారి అధిష్టానంతో అక్షింతలు వేయించుకున్నారు.